మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నిలబడడానికి చాలా కష్టపడ్డారు. ఆయన స్వయం కృషితో ఎదిగి మెగాస్టార్ అయ్యారు. అలాగే ఆయన విజయానికి దోహదపడిన అంశాల్లో మొదటిది డాన్స్, తర్వాత ఫైట్స్, అలాగే సపరేట్ డైలాగ్ డెలివరీ. ఇలా అన్ని విషయాల్లో అప్పటికి సూపర్ స్టార్లైన ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఇలా అందరినీ మైమర్పింపజేస్తూ తనదైన ముద్ర వేసుకొని అందరినీ తట్టుకొని విపరీతమైన కృషి చేసి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి 45 దాటినా ఆయన క్రేజ్ రేంజ్ ఎవ్వరూ అందుకోలేకపోయారు అనమాట. ఇప్పటికీ ఆయన ఇమేజ్ అలాగే ఉంది. అయితే ఇప్పుడున్న హీరోల్లో ఆయన్ని దాటి ఇమేజ్ క్రేజ్ ఎవరికైనా ఉందా అంటే అది ఒక అల్లు అర్జున్ కే అని చెప్పాలి. నిజంగా అల్లు అర్జున్ గారు చాలా కష్టపడ్డారు అనమాట. ఆయన తన తాను చాలా విషయాల్లో మార్పు చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు. ఎందుకంటే ఆయన నటనలో, డాన్స్ లో చిరంజీవి గారిని ఎప్పుడో దాటేశారు. ఇటీవల వచ్చిన పుష్ప 2 తో ఈ రెండు సినిమాలతో మార్కెట్ పరంగా కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని దాటేసి చాలా 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 ఎత్తులో ఉన్నారనమాట. నిజం చెప్పాలంటే మెగాస్టార్ చిరంజీవి గారి ఇమేజ్ ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం. కాకపోతే ఆయనకి భారతదేశ వ్యాప్తంగా గుర్తింపు అయితే ఉంది. కానీ అల్లు అర్జున్ గారి ఇమేజ్ గాని, రేంజ్ గాని చిరంజీవి గారిని మించిపోయి ఆయన మార్కెట్ కూడా భారతదేశ వ్యాప్తంగా పెరిగిపోయింది. ఇప్పుడు మెగాస్టార్ గారి కన్నా ఐకాన్ స్టార్ చాలా పాపులర్ అన్నమాట. పైగా అల్లు అర్జున్ గారు ఇప్పుడు చేస్తున్న సినిమాలు చూస్తే ఆయన్ని తట్టుకోవడం చిరంజీవి గారికి ఇక ఈ జనంలోనైతే అసాధ్యం అనమాట. అల్లు అర్జున్ గారు కూడా ఖచ్చితంగా చిరంజీవి గారు లాగానే బాగా కష్టపడ్డారు. ఆయన లాగానే డౌన్ టు ఎర్త్ గా ఉంటారు. నటన, డాన్సుల్లో అయితే చిరంజీవి గారు కూడా కొన్ని అల్లు అర్జున్ గారి దగ్గర నేర్చుకోవాలన్నమాట. అంత బాగుంటది ఆయన పర్ఫార్మెన్స్. ఆయన టాలెంట్ అయితే మాత్రం రోజు రోజుకి కష్టపడి బాగా పెంచుకున్నారు. బాగా సాన పట్టుకొని ఆయన ఒక బలమైన శక్తిగా తయారయ్యారు అనమాట. అలాగే అల్లు అర్జున్ గారు పుష్ప 2 లో చేసిన నటన చిరంజీవి గారి సినిమా కెరీర్ మొత్తం చూసినా సరే కనబడదు. అసలు ఆయనకి అలాంటి ఒక స్పెషల్ సినిమాలు అంటూ ఏం లేవు. ఏదో ఒక స్వయం కృషి అయితే కొంచెం పర్లేదు, బానే ఉంటది అనమాట. కానీ దాన్ని కూడా అల్లు అర్జున్ గారు ఎప్పుడో మైమర్పింపు చేశారు ఆయన పర్ఫార్మెన్స్ తో. ఇక ముందు కూడా ఆయనకి ఎటువంటి అవకాశం వచ్చినా సరే అల్లు అర్జున్ గారు ఇంకా బాగా ప్రూవ్ చేసుకుంటారు. కానీ చిరంజీవి గారికి అయితే మాత్రం అలాంటి అవకాశం అయితే లేదు. అయినా ఇప్పుడు అల్లు అర్జున్ గారు వెళ్తున్న స్పీడ్ కి మెగాస్టార్ చిరంజీవి గారు తట్టుకొని నిలబడడం కష్టంగానే కనిపిస్తుంది. ఒకవేళ రామ్ చరణ్ గారు ఉన్నా ఆయన్ని అల్లు అర్జున్ గారి లాగా కన్సిస్టెన్సీ ఉండదు. రామ్ చరణ్ గారికి ఒక హిట్ కొడితే 3 ఫ్లాప్లు వస్తా ఉంటాయి. అంతే పైగా రామ్ చరణ్ గారికి సినిమా జర్నీ కూడా అంత లేదు. మహా అయితే ఒక 15 ఏళ్ళు ఉంటుంది. కానీ ఈయన అలా కాదు, దగ్గర 22 ఏళ్ళు జర్నీ ఉందన్నమాట. ఆయన ఎన్ని చూస్తుంటారు. పైగా అల్లు అర్జున్ గారు రెగ్యులర్ గా సినిమాలు చేసిన వాళ్ళు, రామ్ చరణ్ గారి లాగా గ్యాప్లు తీసుకునే వాళ్ళు కాదనమాట. కాబట్టి అల్లు అర్జున్ గారిని గెలవడం అంటే మాత్రం మెగాస్టార్ గారికి చాలా కష్టమని చెప్పుకోవాలన్నమాట. అందుకని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఎదురు నిలబడడం, ఆయన తట్టుకొని గెలవడం మెగా ఫ్యామిలీకి అయితే చాలా కష్టం. నిజం చెప్పాలంటే దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు అనమాట. ఆ రేంజ్ కి వెళ్ళాలంటే మాత్రం మెగా ఫ్యామిలీ ఇప్పుడున్న స్థాయిలో ఉంటే సరిపోదు. ఇంకేమన్నా కొంచెం రామ్ చరణ్ గారి మీద ఫోకస్, కానీ ఆయనకి ఓకే అంటే ఆయన అంత సూపర్ పర్ఫార్మర్ కాదు, అంత ఇదేం కాదనమాట. డాన్స్ మాత్రం బాగానే చేస్తారు. ఓకే, ఒక రంగస్థలం అనేది ఆయనకు ఒక బ్రాండ్ ఉంది. ఆ దాంట్లో మాత్రం ఆయన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కానీ అల్లు అర్జున్ గారు అవన్నీ దాటి ఇంకా గొప్పగా ఎదిగారు అనమాట. అదే ఆయనకున్న ప్లస్ పాయింట్. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో.